హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేస్తం. ఈరోజు మనం రాత్రి అంతా బాగా వాన పడ్డది కాబట్టి ఈరోజు ఈ మడికట్లు దున్నిద్దామని నీళ్ళేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వానలో గిట బాగా పడ్డప్పుడు మనం వరి పొలం దున్నించుకుంటే ఎక్కువ పొలం అనేది పారుతుంది. నీళ్లు లేని వాళ్ళు ఈ వాన పడితే వాళ్ళకి ఎక్కువ ఉపయోగం అనేది ఉంటుంది. రైతులు ఏ విధంగా ఉంటారో, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటారో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇంత పెద్ద గడ్డి పెద్దగా అయింది. మోటర్ వేసిన ఫ్రెండ్స్, ఇప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ ఒక చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఈ వానలు పడితే ఎక్కడ వైర్ తెగిపోతుందో తెలియదు. ఇదిగో తూకం ఆ రోజు మీకు చూపించిన ఫ్రెండ్స్. అప్పుడు వేసింది ఈ విధంగా చాలా మంచిగా వచ్చింది. ఒక 6 మళ్ళు ఉన్నాయి దున్నిపించేది. మా బావ వస్తున్నాడు సాయంత్రం 3 గంటలకు. ఇగో బావ చెప్పినట్టుగానే 3 కాదు కానీ సాయంత్రం 4 అయింది. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. రివర్స్లో పోతుండు. ఒడ్డు దగ్గర పట్టుకుంటే నీట్గా మన పారతోటి చెక్కవలసిన అవసరం కూడా లేదు. చూడండి ఇంకా కాకులు మొత్తం పురుగులు తినడానికి వస్తుంది. దుంతుంటే లోపల వేరు పురుగులు కానీ ఎటువంటి పురుగులు ఉన్నా బయటకు వచ్చేస్తుంది. వాటికి ఆహారం అనేది మంచిగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఒక 3 మోటార్లు పెట్టిన ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా నడుస్తుంది మా మోటారు. సాయంత్రం 5 అయితే కరెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళా రాత్రి 8:30కు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం 4 అవుతుంది. ఎంత దుంతాడో బాగా చూడాలి. ఇదొకటి పారింది, ఇదొకటి నీళ్ళు పారింది. రైతు పొలం దున్నేటప్పుడు వచ్చే వేడితో భూతల్లి అంటదంట, రేయ్ నువ్వు నా కడుపు చీల్చి పండిస్తున్న పంట ఏనాటికి నీ కడుపు నింపదరా, ఇదే నా శాపం అని. అందుకేనేమో రైతు ఎప్పటికీ బీదవాడిగానే మిగిలిపోతున్నాడు. వడ్లు పండించడం చాలా ఈజీగా అనుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇది నడిస్తే ఇది మొదటి సార్లు. మళ్ళీ ఇదే విధంగా ఇంకో సార్లు దున్ని తర్వాత నాటు వేయాలి. కొంగలు చూడండి, అదేవిధంగా కాకులు చూడండి. దున్నేటప్పుడు అవి చాలా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే వాటికి ఆహారం అనేది దొరుకుతుంది కాబట్టి. చూడండి, రివర్స్ కొడుతుంటే బుడద కంటిలో పడింది. మా బావది తుడుచుకొని మళ్ళా స్టార్ట్ చేస్తుండు. చూడండి, ఇది ఎడుతుండు. ఇది కూడా తీస్తున్నారా అని. ఏ పోరేమో ఆగి ఆగి కొడుతుంది. ఈ రెండో మడి దున్నుతుండు ఫ్రెండ్స్. మొదటిది అయిపోయింది, ఇది రెండోది. ఇంకోటి ఉంది కానీ అది దున్నుతాడా లేదా తెలియదు.
ఈ కొంగలు అయితే ఎగురుతానే ఉన్నాయి. సాయంత్రం 5 దాటినా కూడా కరెంట్ పోలే. నా అదృష్టం ఇది లాస్ట్ మడి కూడా. బాగా దున్నాను ఓపిక లేదు, దున్ని అలసిపోయినా అంటే కూడా నా మాట మీద, నా కోరిక మేరకు లాస్ట్ మడి దున్నుతుండు. ఇంకా ఓ 4 ఉన్నాయి అండి, అది రేపు చూసుకుందాం. ఈరోజు అయితే నేను అనుకున్నట్టు 3 అయింది, ఇది లాస్ట్. అది కరెంట్ ఇంకా ఉంది, నా అదృష్టం. ఇంకా చూడండి, అది తుకము. ఈ 2 అయిపోయింది. ఈ 2 వరకే టైం ఉండదు అనుకున్నా, పర్లేదు. ఈ దానికి కూడా టైం ఉంది. బాగా కూడా ఓపికతోటి దున్నుతుండు.